గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఛాన్సులు సన్నగిల్లాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఈజీ టార్గెట్ ఛేదించడంలో చేతులెత్తేసిన ఆరెంజ్ ఆర్మీ కేవలం 86 పరుగులకే ఆల్అవుట్ అయింది. దాంతో ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో కింది స్థానానికి దిగజారిపోయింది. ఇక మూడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మూడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో మొదటి స్థానానికి వచ్చింది. ఈ సీజన్లో తొలిసారిగా 16 పాయింట్లు అందుకున్న ఏకైక జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే ఏ జట్టుకు అయినా 16 పాయింట్లు చాలా ముఖ్యం. ఇక ముంబై ఇండియన్స్ పై గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైభవంగా 2 రోజులు కూడా కొనసాగలేదు. గుజరాత్ టాప్ లోకి వెళ్లడంతో 14 పాయింట్లతో రెండో స్థానంలోకి వచ్చింది. గుజరాత్ పై చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం కత్తి మీద సాము అన్నట్టుగా మారిపోయింది. ఆరెంజ్ ఆర్మీ తన తరువాతి 2 మ్యాచ్లను చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద ఆడబోతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై ఎస్ఆర్హెచ్ పై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని భావిస్తోంది. దాంతో సన్ రైజర్స్ ఆశలు సన్నగిలినట్టే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో 7, కోల్కతా నైట్ రైడర్స్ 9 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు ఇప్పటికే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.